హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సా. ఫ్రెండ్స్, ఈరోజు మనము నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మరి యూనిట్ 2 మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్ పైన నెక్స్ట్ క్లాస్ అయితే చూడబోతున్నామండి. ఇది చివరి క్లాస్గా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి రివిజన్గా అయితే మీకు ఉపయోగపడుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్ అండి ఇది. సో కొంచెం కష్టపడండి, ఉద్యోగం తెచ్చుకునే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, దసరా పండుగ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సులు కేవలం ₹299 ఫుల్ కోర్స్ 1 ఇయర్కి అయితే అందజేస్తున్నామండి. మెగా టెస్ట్ సిరీస్ అండి ఇది. ఓకేనా, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఏదైనా కోర్సు జస్ట్ ₹299కి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే ఇస్తున్నాము. 5,000 అని చెప్పాను, కానీ ఈ యొక్క స్టాఫ్ నర్స్కు సంబంధించి దాదాపు 7 నుంచి 8,000 MCQs అవుతున్నాయండి. ఓకేనా, సో మీకు ప్రిపరేషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయినా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా అవ్వచ్చు. PDF మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉచితంగా. సో మీకు ఈ యొక్క ఆఫర్ కావాలి అనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి, డౌన్లోడ్ చేయండి. టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండాలండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆఫరు ఎప్పటి వరకు అంటే ఈ యొక్క అక్టోబర్ 14 వరకు మాత్రమే ఉంటుందండి. మళ్ళీ నోట్ చేసుకోండి, అక్టోబర్ 14 వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ 499 అవుతుంది. ఓకేనా, గుర్తుంచుకొని సో అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. కంటెంట్లోకి వచ్చేద్దాం ఇక. సో చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, మంచి సపోర్ట్ అయితే ఉంది, బట్ లైక్ చేయట్లేదండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా మరింత ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ టాపిక్ అయితే చూసేద్దాం ఇక. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ dendritic cells in immune system? What is the role of dendritic cells in the immune system? అంటే ఇమ్యూనో వ్యవస్థలో డెండ్రిటిక్ కణాల యొక్క పాత్ర ఏంటి, ఏం చేస్తాయి? ఆప్షన్ బి అండి, టు క్యాప్చర్ అండ్ ప్రజెంట్ యాంటీజెన్స్ టు టీ సెల్స్. టు క్యాప్చర్ అండ్ ప్రజెంట్ యాంటీజెన్స్ టు టీ సెల్స్. ఇంపార్టెంట్, చూద్దాం. So dendritic cells capture antigens from pathogens and present them to T cells, playing a crucial role in activating the adaptive immunoresponse. Important question అండి. డెండ్రిటిక్ కణాలు ప్యాథోజన్స్ నుంచి యాంటీజెన్స్ను పట్టుకొని టీ కణాలకు ప్రదర్శిస్తాయి. ఇవి అనుకూల ఇమ్యూనో ప్రతిస్పందనకు ప్రారంభించడంలో కీలకమైన పాత్రనైతే ఇవి పోషిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. In the context of infectious diseases, what does a zoonotic refer to? అంటే సంక్రమణ వ్యాధుల సందర్భంలో జూనోటిక్ అనేది దీన్ని తెలియజేస్తుంది. జూనోటిక్ డిసీజెస్. ఆప్షన్ బి అండి, డిసీజెస్ దాట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఎనిమల్స్ టు హ్యూమన్స్. అంటే జంతువుల నుండి మానవులకి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఓకే, zoonotic diseases are those that can be transmitted from animals to human, often through direct contact or vectors. జూనోటిక్ వ్యాధులు అనేవి జంతువుల నుండి మనిషికి సంక్రమించగల వ్యాధులు. ఇవి ప్రత్యక్ష సంబంధం లేదా వెక్టర్ల ద్వారా అవతరించవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ ద ఇమ్యూనో సిస్టమ్? ఇమ్యూనో వ్యవస్థలో యాంటీబాడీల యొక్క ప్రాథమిక విధానము ఏంటి? ఆప్షన్ బి అండి, టు న్యూట్రలైజ్ అండ్ అటాక్ ప్యాథోజన్స్ ఫర్ డిస్ట్రక్షన్. ఏంటండి? టు న్యూట్రలైజ్ అండ్ అటాక్ ప్యాథోజన్స్ ఫర్ డిస్ట్రక్షన్. యాంటీబాడీస్ చేసేటువంటి ముఖ్యమైన కర్తవ్యం ఇది. చూద్దాం. Antibodies neutralize pathogens and tag them for destruction by other immune cells, facilitating the
రెస్పాన్స్. అంటే యాంటీబాడీలు పాథోజెన్స్ను అంటే వాటి చుట్టూ ఉంటూ మరియు ఇతర ఇమ్యూనో కణాలను చంపేందుకు వాటిని గుర్తించడం ద్వారా ఇమ్యూనో ప్రతిస్పందనను సులభతరమైతే చేస్తాయి. అంటే వ్యాధికారక క్రిములను యాంటీబాడీస్ చంపడం. ఓకే, నెక్స్ట్ ఇన్ మైక్రోబయాలజీ వాట్ డస్ ద టర్మ్ బయోఫిల్మ్ రిఫర్ టు? మైక్రోబయాలజీలో బయోఫిల్మ్ అనేటువంటి పదము దేన్ని తెలియచేస్తుంది? బయోఫిల్మ్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏ కలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అడ్హెరింగ్ టు ఏ సర్ఫేస్. ఏ కలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అడ్హెరింగ్ ఏ సర్ఫేస్. చూద్దాం. Biofilms are communities of microorganisms that adhere to surface, often providing protection and enhancing survival. అంటే బయోఫిల్మ్ అనేది ఉపరితలాలకు అంటిపడిన సూక్ష్మజీవుల సమూహాలు. ఇవి తరచుగా రక్షణను అందించి జీవితాన్ని పెంచుకుంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ డస్ ద టర్మ్ ఇమ్యునైజేషన్ రిఫర్ టు ఇన్ పబ్లిక్ హెల్త్? ప్రజారోగ్యంలో ఇమ్యునైజేషన్ అనేటువంటి పదము దేన్ని తెలియచేస్తుంది? ప్రజారోగ్యంలో ఇమ్యునైజేషన్ అనేటువంటి పదము ఆన్సర్ ఆప్షన్ బి అండి. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇండివిజువల్స్ ఇమ్యూన్ టు డిసీజ్. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇండివిజువల్ ఇమ్యూన్ టు డిసీజ్. చూద్దాం. Immunization is the process of making individuals immune to a specific diseases, often through vaccination. ఇమ్యునైజేషన్ అనేది వ్యక్తులను ప్రత్యేక వ్యాధులకు నిరోధకంగా చేయడానికి తరచుగా టీకా ద్వారా అందించబడుతుంది. దేని ద్వారా అండి? టీకా ద్వారా, త్రూ వ్యాక్సినేషన్. ఓకే, ఇన్ ద స్టడీ ఆఫ్ వైరసెస్ వాట్ డస్ హోస్ట్ స్పెసిఫిసిటీ రిఫర్ టు? అంటే వైరస్ల అధ్యయనంలో హోస్ట్ స్పెసిఫిసిటీ అనేటువంటిది దేన్ని తెలియచేస్తుంది? హోస్ట్ స్పెసిఫిసిటీ ఆప్షన్ బి అండి. ద ప్రిఫరెన్స్ ఆఫ్ అ వైరస్ ఫర్ ఇన్ఫెక్టింగ్ స్పెసిఫిక్ హోస్ట్ ఆర్గానిజమ్స్. ద presence of various for infecting specific host organisms. చూద్దాం. Host specificity refer to a virus preference that infecting certain species or types of cells, impacting its transmission and infection strategy. హోస్ట్ స్పెసిఫిసిటీ అనేది ఒక వైరస్ కొన్ని ప్రాణులు లేదా కణాల రకాలను అంటించడం కోసము అభిరుచి చూపడం. ఇది దీని సంక్రమణ మరియు ఇన్ఫెక్షన్ వ్యూహాన్ని ప్రభావితము చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వ్యాక్సినేషన్? అంటే టీకా వేయించడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ఇమ్యూనిటీ అగైనెస్ట్ స్పెసిఫిక్ ప్యాథోజన్స్. అంటే వ్యాధికారక క్రిములను తట్టుకునేటువంటి, ఓకేనా, ఆ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వీటిని వేస్తారు. ఓకే, చూద్దాం. వ్యాక్సినేషన్ ఎయిమ్ టు స్టిమ్యులేట్ ద ఇమ్యూనో సిస్టమ్ టు రికగ్నైజ్ అండ్ ఫైట్ స్పెసిఫిక్ ప్యాథోజన్స్, ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డిసీజెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కాంప్లిమెంట్ సిస్టమ్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కాంప్లిమెంట్ సిస్టమ్ ఇన్ ద ఇమ్యూనో రెస్పాన్స్? ఇమ్యూనో ప్రతిస్పందనలో కాంప్లిమెంట్ సిస్టమ్ యొక్క కార్యం ఏంటి? ఏం చేస్తుందండి ఈ సిస్టమ్? ఆప్షన్ బి, టు ట్యాగ్ ప్యాథోజన్స్ ఫర్ డిస్ట్రక్షన్. టు ట్యాగ్ ప్యాథోజన్స్ అంటే ప్యాథోజన్ను ట్యాగ్ చేసి వాటిని చంపేస్తాయండి. చూద్దాం. ద కాంప్లిమెంట్ సిస్టమ్ ఎన్హాన్సెస్ ద ఎబిలిటీ టు యాంటీబాడీస్ అండ్ ఫాగోక్రిస్ట్. ఓకే, ఫాగోక్రిస్ట్ టు క్లియర్ ప్యాథోజన్స్ ఫ్రమ్ ఏ ఆర్గానిజం. కాంప్లిమెంట్ సిస్టమ్ యాంటీబాడీలు మరియు ఫాగోసైట్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచి ప్యాథోజన్స్ను ఒక జీవి నుండి తొలగించడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ aseptic technique imply in a laboratory settings? What is the term aseptic technique imply in a laboratory settings? అసెప్టిక్ అనేటువంటి పద్ధతి ల్యాబొరేటరీలో ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి.
సో టెక్నిక్స్ దట్ ప్రివెంట్ కంటామినేషన్ అంటే కాలుష్యాన్ని నివారించడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తారు. అసెప్టిక్ మెథడ్. అసెప్టిక్ టెక్నిక్ రిఫర్ టు ప్రాక్టీస్ డిజైన్ టు ప్రివెంట్ కంటామినేషన్ ఆఫ్ శాంపుల్ అండ్ కల్చర్ ఇన్ ద ల్యాబొరేటరీ. అసెప్టిక్ పద్ధతి అనేది ప్రయోగశాలల్లో నమూనాలు మరియు సంస్కృతుల కలుషితాన్ని నివారించడానికి రూపొందించిన పద్ధతులను సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ మైక్రోబయాలజీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ యాన్ ఇంక్యుబేటర్? మైక్రోబయాలజీలో అంగీకారిని ఉపయోగించే ఉద్దేశము ఏంటి? ఆప్షన్ బి అండి, టు కంట్రోల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఫర్ మైక్రోబయాల్ గ్రోత్. ఏం చేస్తుందండి? టు కంట్రోల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఫర్ మైక్రోబయాల్ గ్రోత్. ఓకే, ఇంపార్టెంట్. An incubator maintain optimal temperature and humidity conditions for the growth of microorganisms in a laboratory settings. Laboratory settings, important. అంగీకారణ శ్రేణుల పరిసరాల్లో సూక్ష్మజీవుల వృద్ధికి అవసరమైన ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత నియంత్రణ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ టీ సెల్స్ ఇన్ ద ఇమ్యూనో సిస్టమ్? ఇమ్యూనో వ్యవస్థలో టీ కణాల ప్రాథమిక పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ టీ సెల్స్ ఇన్ ఇమ్యూనో సిస్టమ్? ఆప్షన్ బి అండి, టు డిస్ట్రాయ్ infected cells. To destroy infected cells, important. T cells play a crucial role in the immune response by directly killing infected cells and helping the immune cells, important. టీ కణాలు ఏం చేస్తాయండి? ప్యాథోజెనిక్ కణాలను నాశనం చేయడము మరియు ఇతర ఇమ్యూనో కణాలకు సహాయపడడం ద్వారా ఇమ్యూనో ప్రతిస్పందనలో ముఖ్యమైనటువంటి పాత్రనివైతే పోషిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మైక్రోబయాలజికల్ స్టడీస్ వాట్ డస్ కల్చర్ రిఫర్ టు? కల్చర్ అంటే ఏంటి? మైక్రోబయాలజీ టర్మినాలజీలో కల్చర్ అనేటువంటిది దేన్ని సూచిస్తుంది? ఏ టైప్ ఆఫ్ ఫుడ్, ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, ద స్టడీ ఆఫ్ వైరసెస్, ద ప్రిజర్వేషన్ ఆఫ్ అ స్పెసిమెన్. ఆప్షన్ బి అండి, ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ఎక్కడండి? కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో మరి మైక్రో ఆర్గానిజం అంటే సూక్ష్మజీవులను పెంచేటువంటి పద్ధతి. కల్చర్ రిఫర్ టు ద కల్టివేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ టు స్టడీ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిహేవియర్, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద significance of hand hygiene in infection control? What is the significance of hand hygiene in infection control? ఇన్ఫెక్షన్ నియంత్రణలో చేతుల శుభ్రత యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇన్ఫెక్షన్ నియంత్రణలో చేతుల శుభ్రత. ఆప్షన్ బి అండి, ఇట్ ప్రివెంట్స్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్యాథోజన్స్. ఇట్ ప్రివెంట్స్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్యాథోజన్స్, ఇంపార్టెంట్. Hand hygiene is critical in preventing the transmission of pathogens and reducing the risk of infections in virus settings. చేతులు శుభ్రత ప్యాథోజన్స్ యొక్క సంక్రమణాన్ని నివారించడానికి మరియు వివిధ స్థాయిలలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కీలకమైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజ్ వాట్ డస్ వైర్లెన్స్ రిఫర్స్ టు? ఓకే, విర్లెన్స్ లేదా విర్లెన్స్ రిఫర్స్ టు అంటే సంక్రమణ వ్యాధుల సందర్భంలో విర్లెన్స్ అనేది ఒక డాష్. ఏంటండి? ఆప్షన్ బి, ద సివియారిటీ ఆఫ్ డిసీజ్ కాజ్డ్ బై ఏ ప్యాథోజన్. అంటే సివియారిటీ అంటే ఆ వ్యాధి యొక్క తీవ్రత, సూక్ష్మజీవులు కలిగించేటువంటి వ్యాధి యొక్క తీవ్రతనే విర్లెన్స్ అంటారు. ఓకేనా, చూద్దాం. విర్లెన్స్ రిఫర్స్ టు the degree pathogenicity of an organism indicating how harmful it can be the host. అంటే ఇది ఎంత హానికరం కావచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం అండి. ఓకేనా, విరులెన్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్
ఏ గ్రామ్ స్టెయిన్ ఇన్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీలో గ్రామ్ స్టెయిన్ చేయడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? ఎందుకు చేస్తారు? ఆప్షన్ టు ఐడెంటిఫై బ్యాక్టీరియల్ స్పైసెస్. ఓకే, గ్రామ్ స్టెయినింగ్ డిఫరెన్షియేట్ బ్యాక్టీరియల్ based on their cell wall structure, so aiding in the identification of bacterial species. గ్రామ్ స్టెయిన్ బ్యాక్టీరియా కణాల గూఢ నిర్మాణం ఆధారంగా బ్యాక్టీరియాను వేరు చేయడం, బ్యాక్టీరియా రకాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మైక్రోబయల్ జెనెటిక్స్, వాట్ డస్ ద మ్యూటేషన్ రిఫర్ టు? సూక్ష్మజీవుల జన్యువుల సందర్భంలో మ్యూటేషన్ అనేది ఒక డాష్. ఏంటండి మ్యూటేషన్ అంటే? ఆప్షన్ బి అండి, ఏ చేంజ్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్. అంటే డిఎన్ఏలో చేంజ్ని తీసుకురావడమే మ్యూటేషన్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్. ద మ్యూటేషన్ రిఫర్ టు ఏ చేంజ్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్ విచ్ కెన్ లీడ్ ఏ వేరియేషన్స్ ఇన్ ద traits of microorganisms. Important question. What is the significance of using controls in microbiological experiments? మైక్రోబయాలజీ ప్రయోగాల్లో నియంత్రణకు ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆప్షన్ బి అండి, టు వ్యాలిడేట్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. టు వ్యాలిడేట్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. Controls are essential in experiments to compare results, ensuring that the outcomes are due to the variable being tested. Important. అంటే నియంత్రణలు ప్రయోగశాలల్లో ఫలితాలను పోల్చడం కోసం అవసరమైనవి. పరీక్షిస్తున్న చేర్పుల వల్ల ఫలితాలు ఉత్పన్నమవుతాయని నిర్ధారించడము. నెక్స్ట్ వన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మైక్రోబయల్ ఫెర్మెంటేషన్, వాట్ ఈస్ ద ప్రొడ్యూస్డ్ యాజ్ అన్ బై ప్రోడక్ట్. అంటే సూక్ష్మజీవుల పశువంచన యొక్క సందర్భంలో, అంటే ఫెర్మెంటేషన్ యొక్క సందర్భంలో మరి బై ప్రోడక్ట్గా ఏది ఉత్పత్తి అవుతుంది? బై ప్రోడక్ట్ ఫెర్మెంటేషన్ ద్వారా ఏది ఉత్పత్తి అవుతుంది? సింపుల్ ఆప్షన్స్ అండి, కార్బన్ డైఆక్సైడ్ అయితే ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. Fermentation often produces carbon dioxide as a byproduct, particularly in yeast and certain bacteria during anaerobic respiration. ఓకేనా, అవాయు శ్వాసక్రియలో. ఓకేనా, అవాయు అంటే ఆక్సిజన్ లేనటువంటి క్రమంలో జరిపేటువంటి క్రియను. ఓకేనా, anaerobic respiration అంటారు. What is the primary method of transmission for respiratory ఇన్ఫెక్షన్స్? శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల యొక్క ప్రాథమిక సంక్రమణ పద్ధతి. ఆప్షన్ బి అండి, ఎయిర్బోర్న్ డ్రాప్లెట్స్. ఎయిర్బోర్న్ డ్రాప్లెట్స్ అండి, అంటే తుంపరలు. ఓకే, తుమ్మినప్పుడు కావచ్చు, దగ్గినప్పుడు కావచ్చు, తుంపరలు వస్తాయి కదండి, వీటిని మనం పీల్చినప్పుడు ఈ యొక్క రెస్పిరేటరీ శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. ఓకే, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ప్రైమరీ ట్రాన్స్మిటెడ్ త్రూ ఎయిర్బోర్న్ droplets that are expelled when an infected person cough or sneeze. అంటే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు ప్రధానంగా అనారోగ్యమైన వ్యక్తి దగ్గి లేదా తుమ్మరించేటప్పుడు విడుదలయ్యే గాలి ద్వారా, కణజాలాల ద్వారా ఇవి సంక్రమిస్తాయి. నెక్స్ట్ వన్. ఇన్ ద స్టడీ ఆఫ్ మైక్రోబయల్ మెటబాలిజం, వాట్ ఈజ్ అ ఫెర్మెంటేషన్? సూక్ష్మజీవుల పౌష్టికానికి సంబంధించి పశువంచన అంటే ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? ఏం చేస్తుందండి? ఆప్షన్ బి అండి, ద కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ యాసిడ్, గ్యాసెస్ ఆర్ ఆల్కహాల్. అంటే చక్కెరలను ఏం చేస్తాయండి? యాసిడ్గా, ఓకేనా, గ్యాసెస్గా, ఆల్కహాల్గా మార్చే పద్ధతిని ఫెర్మెంటేషన్ అంటాము. ఫెర్మెంటేషన్ is the metabolic process that convert sugars into acid, gases or alcohol in the absence of oxygen. అంటే ఆక్సిజన్ లేనటువంటి సమక్షంలో జరిగేటువంటి చర్య ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఇన్ ద ఇమ్యూనో రెస్పాన్స్? అంటే ఇమ్యూనో ప్రతిస్పందనలో యాంటీజెన్ ప్రెజెంటింగ్ కణాల పాత్ర ఏంటి? ఆప్షన్ బి అండి, టు క్యాప్చర్ అండ్ డిస్ప్లే యాంటీజెన్ టు టీ సెల్స్. To capture and display antigens to T cell. Antigen presenting cells capture antigens from pathogens and present them to T cells, facilitating to immunoresponse.
ఓకే, చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూస్, వాట్ డస్ ప్రొఫిలాక్సిస్ మీన్? అంటే యాంటీబయాటిక్ ఉపయోగం సంబంధించి ప్రొఫిలాక్సిస్ అంటే ఏంటి? ఆప్షన్ బి అండి, ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ బిఫోర్ దే అక్కర్. ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ బిఫోర్ దే అక్కర్. So, prophylaxis refers to the use of antibiotics to prevent infections, especially in high-risk patients or before surgical procedure. అంటే శస్త్రచికిత్సకు ముందు ఇచ్చేటువంటి మెడిసిన్ లాంటివండి ఇవి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ టార్గెట్ ఆఫ్ యాంటీవైరల్ మెడికేషన్స్? అంటే యాంటీవైరల్ మెడికేషన్ అంటే ఔషధాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇస్తారు? ప్రైమరీ టార్గెట్ అంటే వేటిపైన టార్గెట్ చేయడానికి, వేటిని నశింప చేయడానికి ఇస్తారు యాంటీవైరల్ మెడికేషన్స్. ఆప్షన్స్ అండి, వైరస్ అండి, వైరల్ ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు. ఓకే, యాంటీవైరల్ మెడికేషన్స్ ఆర్ డిజైన్ టు టార్గెట్ అండ్ ఇన్హిబిట్ ద రెప్లికేషన్ ఆఫ్ వైరసెస్ విత్ ఇన్ ద హోస్ట్ సెల్స్. వైరల్ మందులు విరోధి కణాలలో వైరస్ల యొక్క పునరుత్పత్తిని లక్ష్యంగా చేసేందుకు మరియు అడ్డుకోవడానికి రూపొందించబడ్డాయి. ఓకే, నెక్స్ట్, ఇన్ మైక్రోబయాలజీ వాట్ డస్ ప్యాథోజెనిసిటీ రిఫర్ టు? మైక్రోబయాలజీలో ప్యాథోజెనిసిటీ అంటే ఏమిటి? ప్యాథోజెనిసిటీ, ఆప్షన్ ఏ అండి, ద ఎబిలిటీ ఆఫ్ ఏ మైక్రో ఆర్గానిజం టు కాజ్ డిసీజ్. Pathogenicity is the ability of a microorganism to cause disease in a host organism. Okay, important. Chivar question. What is the significance of performing a control experiment in microbiology? Microbiology నియంత్రణ పరీక్ష నిర్వహించడానికి ప్రాముఖ్యత ఏంటి? ఆప్షన్ ఏ అండి, టు వ్యాలిడేట్ రిజల్ట్స్ అండ్ ఎలిమినేట్ బయాస్. ఓకే, టు వ్యాలిడేట్ రిజల్ట్స్ అండ్ ఎలిమినేట్ బయాస్. Controlled experiments are crucial for validating experiments results, ensuring that the findings are reliable and not due to confounding factors. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ MCQs అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి. జస్ట్ ప్రజెంట్ 299కి అందజేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ కాస్ట్, ఉపయోగించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.